హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ట్రెండ్ లైన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయినటువంటి కార్ అండి. లోన్ కావాలన్నా కూడా లోన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీ సివిల్ బాగుంటే మాత్రం 4 లక్షల రూపాయల దాకా లోన్ అయితే వస్తుందండి. మన కార్ బజార్లో ఈ కార్ అయితే ఉంది. సేల్కి అయితే మన దగ్గరికి అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యండి మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియో తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది. తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్లో అయితే ఉంది. గూగుల్ మ్యాప్స్లో కూడా మన లొకేషన్ అయితే వచ్చిందండి. పీవీసీ ఉన్న వెహికల్స్ అని కొడితే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ట్రెండ్ లైన్ వేరియంట్ అండి. 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 19 రిజిస్ట్రేషను, 88,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 19 రిజిస్ట్రేషను, 2034 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. 88,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్ అండి. తెలంగాణలో ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఢిల్లీలో కూడా ఫస్ట్ ఓనర్, ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఓనర్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పికప్ కూడా నెంబర్ 1గా అయితే ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే 4 టైర్స్, స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్, ఒక 50% మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయి. 40-50% టైర్స్ అయితే ఉన్నాయండి. ఏసీ వర్కింగ్లో ఉంది, మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉందండి. అలాగే పవర్ స్టీరింగ్ ఉంది, స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు. అలాగే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ అయితే ఉందండి. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక 60-70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి. మైనర్గా అక్కడక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, అయితే కామన్ అండి. చిన్న ఒత్తకపోయిన స్క్రాచెస్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల డిక్కీ డోర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. బూట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. నాన్ యాక్సిడెంట్ అండి. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు ధర 6,10,000 రూపాయలు. 6,10,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చాలా వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ట్రెండ్ లైన్ అండి. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ ల్యాంప్స్ ఒక 70-80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. తెలంగాణ కార్ కాబట్టి లోన్ కూడా అయితే వస్తుంది. లోన్ కావాలంటే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే టైర్స్ వచ్చేసి 40-50% మధ్యలోనే టైర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్స్ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది, చూడొచ్చు. అలాగే టైర్స్ వచ్చేసి 40-50% టైర్ అయితే ఉంది, చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ పర్ఫెక్ట్గా ఉంది. వాషర్ విత్ వైబర్, డీఫాగర్ అయితే ఉంది. 40%-30% స్టెప్నీ టైర్ అయితే ఉంది. రూఫ్ చూడొచ్చు. అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే బూట్ చూడొచ్చండి. బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే ఏం రాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది. ఒకసారి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చు. కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 30-40% టైర్స్ అయితే ఉన్నాయండి. డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ కూడా చూడొచ్చు. అలాగే డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చండి. ఫ్రంట్ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 60-70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ అయితే ఉందండి. ఒకసారి ఇక్కడ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను, చూడొచ్చండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. 88,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్. అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. టైర్స్ వచ్చేసి ఒక 50% టైర్స్ అయితే ఉన్నాయండి. ఇంజన్ మాత్రం నెంబర్ 1గా అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూడొచ్చు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఏబిఎస్ అయితే ఉంది. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. రేడియేటర్ పట్టీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బానెట్ కూడా కార్తో వచ్చినటువంటి బానెట్ అయితే ఉందండి. 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 19 రిజిస్ట్రేషను. ఈకోస్పోర్ట్ ట్రెండ్ లైను 88,000 తిరిగింది.
ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ కే అయితే ఉంది. ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 6,10,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ కదా, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.